నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకోబోతున్నాం. కొద్ది రోజుల కిందట మనం చూసాం ధర్మస్థల వివాదం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో. తీరా అది ఒక ఫేక్ నెరేటివ్ అని తేలిపోయింది. అయితే ఈ కాన్స్పిరసీ వెనక ఉన్నదెవరు, వెనకుండి నడిపించింది ఎవరు, వాళ్ళ ఎజెండా ఏంటి, ఎందుకు ఇంత డ్రామా ఆడాల్సి వచ్చింది, ఈ అంశాన్ని గురించి అసలు ఇందులో వాస్తవాలు ఏంటి, ఏం వెలుగు చూసాయి అనేది ఈ ఇవాల్టి అన్ఫిల్టర్డ్లో మనము మాట్లాడుకుందాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు సురేష్ కోచటల్ గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. చాలా పెద్ద సెన్సేషన్ అది, వందల కొద్దీ గుట్టల కొద్దీ శవాలు అక్కడ అని చెప్పి మీడియా కూడా హైప్ మామూలుగా లేదు. నేషనల్ మీడియా, రీజనల్ మీడియా మొత్తం కోడే కూసింది. తీరా ఇన్ని రోజుల తర్వాత ఏం లేదు అక్కడ, అంతా ఏదో ఒక ఇట్స్ ఎ కాన్స్పిరసీ అన్నట్టుగా తేలింది. సార్ ఎవరు ఉన్నారు దీని వెనకాల, ఏంటి సార్ అసలు మిస్టరీ ఏంటి? అసలు మిస్టరీ అయినా ఏ మర్డర్ అయినా ఫస్ట్ ఒక ప్రశ్న అడగాల్సిందంటే దీంతో ఎవరు బెనిఫిట్ అవుతున్నారని. షెర్లాక్ హోమ్స్ ఎప్పుడు అడుగుతుండే ప్రశ్న. మర్డర్ సీన్కి వచ్చిన ఫస్ట్ ఆయన అడుగుతుంది, ఈ మర్డర్కి ఎవరికి బెనిఫిట్ అయింది. దాంతో అక్కడి నుంచి స్టోరీ మొదలవుతుంది అన్నమాట. ఇది కూడా అంతే. ఇంత పెద్ద కుట్ర చేసినప్పుడు దాని బెనిఫిషియరీ ఎవరు, ఫస్ట్ ట్రై చేసిన వాళ్ళు ఎవరు అని అప్పుడే తెలిసిపోతుంది. ధర్మస్థల అనే ఒక ఇన్స్టిట్యూషన్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, 800 సంవత్సరాల పాత ఒక హిస్టరీ ఉంది. దానికి శివ భగవాన్ పార్వతి ఒక మందిరం ఉంది. కానీ వీళ్ళు దిగంబర్ జైన్స్. వీరేంద్ర హెగడే ఈజ్ ద నా లేటెస్ట్ వాళ్ళ హెరిడిటరీ దాంట్లో. ఆయన ఇప్పుడు లేటెస్ట్ ధర్మాధికారి. అక్కడ ధర్మాధికారి అంటారు వాళ్ళు. అక్కడ గోమటేశ్వర పక్కన కూడా ఒక పెద్ద బాహుబలి స్టాచ్యూ ఒకటి ఉంది. కానీ మనం ఏం చూడాలంటే మెయిన్గా ఈ ఆరోపణలు ఎప్పుడు మొదలయ్యాయి. ఇది ఎప్పుడు మొదలు కాలేదు. మన ఏదో 2 నెలలు 3 నెలలు 4 నెలలు అంటాం కాదు. ఇది ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు వీళ్ళు. దీని వెనుక అందరూ ఉన్నారు. ఇస్లామిస్ట్ ఉన్నారు, క్రిస్టియన్ లాబీ ఉన్నారు, ఒక హిందూ లాబీ కూడా ఉంది. అంటే ఎందుకు హిందూ లాబీ కూడా? దాని ఒక స్టోరీ ఉంది. ఓకే, అది ఒక 2-3 హరీష్ తిమ్మరెడ్డి అని ఒకరు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే ఫస్ట్ అక్కడ ల్యాండ్ ఇస్ అ మేజర్ ఇష్యూ. అది ఫారెస్ట్ ఏరియా. అక్కడ మీకు ల్యాండ్ ఎక్కువ దొరకదు ఫారెస్ట్. ఎందుకంటే మీరు చెట్లు కొట్టి అక్కడ ల్యాండ్ తీసుకోక మీరు అసలు అలౌ చేయరు అసలు చెట్లు కొట్టడానికి. దాన్ని లెవెల్ చేసి మీరు చేయలేరు. ఉన్న ల్యాండ్ కొనుక్కుంటారు ఎవరైనా కానీ. సో ధర్మాధికారి వీళ్ళు ఉన్నప్పటి నుంచే చాలా మటుకు చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అంతా తీసుకున్నారు. అడవి ఏరియా ఇది, ఫారెస్ట్ ఏరియా. కానీ వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ పెట్టాలని ఒక కొంచెం టైం 10-15 సంవత్సరాల ముందు ఆలోచించారు. మెడికల్ కాలేజ్ పెడదాం. ఎందుకంటే వాళ్ళు కర్ణాటకలో ఉన్న మఠాలు బిజినెస్ అని చెప్పలేము, కానీ వాళ్ళకి డే టు డే నడిపించుకోవడానికి వెళ్ళడానికి ఒక రెవెన్యూ కావాలి వాళ్ళకి. అది ఎవరిదైనా ఉంది. చాలా మఠాలు ఉన్నాయి కర్ణాటకలో. వాళ్ళు ఒక ఇంజనీరింగ్ కాలేజు, ఒక మెడికల్ కాలేజ్, ఒక 10 డిగ్రీ కాలేజీలు, స్కూళ్ళు, 20 స్కూళ్ళు అట్లా నడిపిస్తారు యావరేజ్గా. దాంతో వచ్చే రెవెన్యూ వాళ్ళకి మఠానికి ఎక్స్పెన్సెస్కి సరిపోతుంది అన్నమాట. అది కాకుండా వాళ్ళకి డొనేషన్స్ అన్నీ వస్తూనే ఉంటుంది. కర్ణాటకలో మనకు తెలుసు 2 మేజర్ డామినేటింగ్ క్యాస్ట్ ఉంది. ఒకటి ఒక్కలిగాజు, ఒకటి లింగాయట్స్. ఈ ధర్మాధికారి ట్రస్ట్ అంటే ఇది అక్కడ ఉన్న లార్డ్ మంజునాథ స్వామి క్షేత్రం. అది స్వయంభూ అంటారు దాన్ని. స్వయంభూతో వచ్చిన న్యాచురల్గా వచ్చిన ఒక ఐడల్ అన్నమాట. అక్కడ వీరేంద్ర హెగడే గారు ప్రిసైడ్ చేస్తున్న ట్రస్ట్ పైన చాలా రోజుల నుంచి చాలామంది కన్ను ఉందన్నమాట. ఇది కొట్టేస్తే బాగుంటుంది, బిజినెస్ బాగుంది కదా అని చెప్పేసి. సో ఈ మెడికల్ కాలేజ్ కోసం వీళ్ళకి యాజ్ పర్ ఇప్పుడున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఒక ఇన్ని ఏకర్లు ల్యాండ్ కావాలని ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, దానికోసం స్టార్ట్ చేశారు చూడడం. వాళ్ళ మెడికల్ హాస్పిటల్ ఒకటి ఉండే, మెడికల్ కాలేజ్ పెట్టాలని వీళ్ళు ట్రై చేశారు అనమాట. సో అప్పుడు చూస్తే ల్యాండ్ లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే ఎవరి దగ్గర ఉందని కనుక్కున్నారు. అప్పుడు ఈ క్యారెక్టర్ వచ్చారు. కొంతమంది ఉన్నారు హిందూ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి. వీళ్ళేంటంటే ఈయనతో పడదు, అసలు ధర్మాధికారితో పడదు. దానికోసం వ్యతిరేకంగా చేద్దామని చెప్పి ల్యాండ్ కావాలంటే కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. కానీ సడన్గా ఈ ట్రస్ట్ ఏం డిసైడ్ చేశారంటే ధర్మస్థల ట్రస్ట్, మాకు ఇంత డబ్బులు లేవు, మేము కొనలేము, మేము క్యాన్సిల్ చేసేస్తున్నాం ప్రాజెక్ట్ అని చెప్పేశారు. ఓకే, అప్పుడు ఈ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు స్పెషలీ తిమ్మరెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చాలామంది. తిమ్మరాడు అని వాళ్ళు, హరీష్ అని ఆయన పేరు ఫస్ట్. వీళ్ళందరూ కొనుక్కున్న ల్యాండ్ వాల్యూ పడిపోయింది, విపరీతంగా పడిపోయింది. సో వాళ్ళకు ఒక కోపం ఉంది, మమ్మల్ని చీట్ చేశారు వీళ్ళు. ల్యాండ్ మాదర్ భూమి కొనుక్కోమన్నారు, కొనుక్కున్నాం, దాని తర్వాత ఇప్పుడు కొనమంటున్నారు వీళ్ళని పని చూసుకోవాలని చెప్పి ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ఎట్లైనా వీళ్ళని కిందకు దింపాలి,
దింపేసి మనం టేక్ ఓవర్ చేద్దాం అని చెప్పేసి. అదే టైంలో ఇక్కడ ఇప్పుడు వచ్చిన క్యారెక్టర్ చిన్నయ్య మాస్క్డ్ మ్యాన్ సడన్గా సీన్లో ఎంటర్ అయ్యారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి అని అసలు పోలీసు వాళ్ళు క్వశ్చన్ చేయలేదు. మనం ఎవరైనా వచ్చి రేపు ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఒక మర్డర్ చేశానంటే పోలీసు వాళ్ళు అది డైరెక్ట్గా అంగీకరించారు. బాడీ ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నీ పేరేంటి, నీ యాంటిసిడెంట్స్ ఏంటి, నువ్వు ఉండేది ఎక్కడ అని చెప్పి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే పర్సన్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇక్కడ అది కాదు. ఎవరు ఇన్వెస్టిగేట్ చేయకుండానే ఈయన చెప్పిన మాటకి 600, 1000, 900 నంబర్లు పెట్టేసి ఇంత మహిళలు పిల్లల్ని చంపేశారు, ఆడపిల్లల్ని చంపేశారు అని చెప్పి నేను అక్కడే వెళ్ళి బరీ చేశాను, 16, 17 చోట్ల బరీ చేశాను. చాలా పెద్ద పెద్ద స్టోరీస్. దీనికి కూడా కొంచెం నిజం ఉంది, మొత్తం కాదు. నేను చెప్తాను ఎట్లా వస్తుంది నిజం అనేది. ఈ జైన్ కమ్యూనిటీలో, దిగంబర్ జైన్ కమ్యూనిటీలో చాలామంది వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోతే 60-60 సంవత్సరాలు కాగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా సెటిల్ అయిపోయారు అనగానే వాళ్ళు రిలీజియస్గా, ఇది మనం రాజులు కూడా చేశారు, ఇది ఆ టైంలో ఉన్న జైన్ రాజాస్ కూడా చేశారు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ వచ్చి ఒక మఠాలో ఉండి ఫస్ట్ అన్నం తిన్నారు కొన్ని రోజులు, దాని తర్వాత నీళ్ళు తాగరు, దాని తర్వాత దే ఆటోమేటిక్గా అది వాళ్ళది ఒక రిలీజియస్ ప్రాసెస్ ఒకటి. సో ఈ డెడ్ బాడీస్ తీసుకెళ్ళాలి కదా, డెడ్ బాడీస్ని బరీ చేయాలి కదా, వాళ్ళు బరీ చేస్తారు, వాళ్ళు క్రిమేట్ చేయరు వాళ్ళు. సో ఏం చేస్తారు, నేత్రావతి రివర్ అని చూడండి, దాని పక్కన కొన్ని చోట్లలో ఈ బాడీస్ బరీ చేస్తారు రెగ్యులర్గా. ఓకే, ఇది ఒక ప్రాసెస్ ఉండే అక్కడ. మేబీ బహుశా నంబర్ నాకు ఎగ్జాక్ట్ తెలియదు, కానీ కొన్ని ఉంటుంది, నెలకు బహుశా 5-10 బాడీస్ వస్తుంది. అందులో పని ఉండొచ్చు, ఈ దిస్ ఫెలో వాజ్ డూయింగ్ దట్ జాబ్. ఓకే, కానీ ఆయనకు తెలుసు మహిళలు కాదు, ఇది ముసలోళ్ళు, ఓల్డ్ పీపుల్. వాళ్ళు నార్మల్ ప్రాసెస్ చనిపోతే డెత్ సర్టిఫికేట్ తీసుకొని పంచాయత్ వాళ్ళ సహాయంతో చేశారు ఇదంతా. ఈయన శానిటేషన్ వర్కర్ అని పిలిస్తే కాదు, హీ నెవర్ వర్క్డ్ ఇన్ మంజునాథ క్షేత్రం, ధర్మస్థలంలో పనిచేయలేదని. ఆయన పంచాయత్ వాళ్ళ కోసం పనిచేశారు, అది కూడా డైలీ వేజ్ వర్కర్గా క్లీన్ చేయడానికి, మళ్ళీ ఇట్లాంటి డెడ్ బాడీస్ బరీ చేయడానికి. సో దానికోసం చెప్పాను మీకు, అదొక కనెక్షన్ ఉంది. అక్కడి నుంచి ఈయన 10 సంవత్సరాల ముందు గాయమైపోయాడు, అక్కడి నుంచి అసలు కనిపించకుండా పోయాడు. అక్కడ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. దాని తర్వాత ఇప్పుడు పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏం బట్టికి వచ్చిందంటే, ఈయన అక్కడి నుంచి సత్యమంగళం ఫారెస్ట్, వీరప్పన్ టెరిటరీ బార్డర్ ఉంటుంది, తమిళనాడు కర్ణాటక బార్డర్. అది సత్యమంగళం ఫారెస్ట్లో వెళ్ళి అక్కడ ఒక ఎల్టీటీ కాలనీ ఉండే, ఎల్టీటీ ఎక్స్ కార్డర్స్ని రీసెటిల్ చేయడానికి తమిళనాడు గవర్నమెంట్ ఒక కాలనీ పెట్టారు, అక్కడ ఇల్లు కట్టించారు. వీరు అక్కడ వెళ్తే వీళ్ళని చంపేస్తారు, కానీ వీళ్ళు పెద్ద నేరాలు ఏం చేయలేదు, వీళ్ళు ఓన్లీ ఎల్టీటీ మెంబర్గా ఉన్నారు, వీళ్ళు ఎవరిని చంపలేదు, వీళ్ళ కోసం కట్టిద్దామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పర్మిషన్ తీసుకొని కట్టారనమాట. ఈయన అక్కడ వెళ్ళి ఉంటున్నారు. సో బ్యాక్గ్రౌండ్ అక్కడి నుంచి ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఎల్టీటీ కాలనీలో ఈయన ఎట్లా చేరుకున్నాడు. రెండవది, పోలీసు వాళ్ళు ఆ రోజు వెళ్తే, ఇది 3-4 రోజుల ముందు ఈ కాలనీకి వెళ్తే సత్యమంగళంలో అక్కడ ఆరోగ్య స్వామి అని ఒకడు దొరికాడు ఆ ఇంట్లో. ఆయన ఒక పాస్టర్. ఆయన ఇంట్రోగేట్ చేస్తే ఏమంటున్నాడు, చాలా సంవత్సరం నేనే ఇక్కడ ఉంటాను, ఈ చెన్నై అసలు ఇక్కడ ఉండట్లేదని చెప్పాడు. అక్కడ మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ అరైజ్ అయింది. మళ్ళీ ఈయనేమంటున్నాడు, నేను అక్కడే ఉన్నాను అంటున్నాడు, ఈయనేమంటున్నాడు అసలు ఈయన ఎప్పుడు లేదు. తర్వాత ఏం అర్థమైందంటే, వీళ్ళిద్దరు కలిసి ఉండే, కానీ కొన్ని రోజుల తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు అక్కడి నుంచి కూడా. తర్వాత ఆయన ధర్మస్థలం కనిపించింది మనకి. ఒక రిలీజియస్ కన్వర్జన్ యాంగిల్ కూడా దీంట్లో వచ్చేసింది. కర్ణాటకలో ఉన్న మఠాలది మెచ్చుకోవాలి వాళ్ళు, హిందూ మఠాలని. వాళ్ళు చాలా మట్టుకు కన్వర్షన్ ఆపారు వాళ్ళు. ఎందుకంటే తమిళనాడులో కాకుండా, తమిళనాడులో చూడండి మఠాలు ఏం లేవు, గుడులు ఉంటాయి, గుడులు చాలా ఎక్కువ. సో మన మఠాలు ఎక్కడ లేవు. సో దానికోసం కన్వర్షన్ ర్యాంపెంట్గా జరుగుతుంది. అదే మీకు ఆంధ్రాలో కనిపిస్తుంది, తెలంగాణలో కనిపిస్తుంది. తెలంగాణలో ఎన్ని మఠాలు ఉంటాయి, అక్కడ 5-6 ఉంటుంది అంతే. ఆంధ్రాలో కూడా అంతే. సో కన్వర్షన్స్ జరగకుండా ఉండాలంటే పవర్ఫుల్ మఠాలు ఉంటే వాళ్ళు ఈ డివోటీస్ని కాపాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్జన్ మాఫియా ఎట్లా పనిచేస్తుంది రాజుగారు అంటే, ఫస్ట్ వాళ్ళు అంటారు, వాళ్ళు వెళ్ళి లేబరర్స్ చిన్న చిన్న పని చేసేటోళ్ళ దగ్గర వెళ్ళి, అమ్మ మీ పిల్లలకి చదువు ఉందా అంటే, లేదా స్కూల్కి లేదు, డబ్బులు లేవు అంటారు. అరే మా స్కూల్ ఉంది కదా, మా స్కూల్ పంపించండి అంటారు, ఫ్రీ. కొంచెం పెద్ద పిల్లలు ఉంటే, మీ మూడు ఏం చేస్తున్నాడు, కాలేజ్ వెళ్ళాలి సార్, డబ్బులు లేవు అంటాడు. మా కాలేజ్ ఉంది, కాలేజ్ పంపించండి అంటాడు. వాళ్ళని కాన్స్టెంట్గా అట్లా మోటివేట్ చేసుకొని వాళ్ళు తీసుకొస్తారు సిస్టమ్ లోపల. నెక్స్ట్ వాళ్ళని అడుగుతారు, ఏమైందా మీ ముసలాం పడుకుంది ఇక్కడ, ఆమెకు ఒంట్లో బాగాలేదు సార్, మా హాస్పిటల్ తీసుకురండి, మా హాస్పిటల్ ఉంది ఫ్రీ, మా దవాఖానకు తీసుకురండి అంటారు. ఇది వీళ్ళ స్ట్రాటజీ. అట్లనే స్లోలీ చర్చ్కి వస్తే రైస్ బ్యాగ్ అంటారు వీళ్ళు, అంటే బియ్యం బ్యాగులు ఇస్తారు. దానికోసం రైస్ బ్యాగ్ కన్వర్ట్ అని
ఒక డెరిగేటరీ టర్మ్, అది మంచి పదం కాదు, వాడతారు కొంతమంది అది. ఇదంతా చేసినప్పుడు న్యాచురల్లీ ఒక కన్వర్జన్ ప్రాసెస్ మొదలవుతుంది. ఐదోది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీ దేవుళ్ళు మిమ్మల్ని కాపాడలేరు. ధర్మస్థలాల్లో జరిగింది అదే. అక్కడ ఉన్న వాళ్ళు అందరు ఇట్లాంటి పని చేసేటోళ్ళు వాళ్ళేం మిమ్మల్ని కాపాడుతారు, మిమ్మల్ని మా దేవుడే కాపాడుతాడు. హిందూ రిలీజన్ పైనే ఒక కాన్స్పిరసీ. న్యాచురల్లీ ఒక మనిషి దగ్గర మీరు వచ్చి చూడండి అక్కడ జరిగేది ఇది, ఇంతమంది అమ్మాయిలు చంపేశారు, ఇంతమంది లేడీస్ మహిళలను చంపేశారు, వాళ్ళని బరీ చేశారు, రేప్ చేశారు, అది ఇది చెప్పంగానే ఏ మనిషికైనా కొంచెం డౌట్ వస్తుంది. జరిగిందేమో పొగ, నిప్పు లేకుండా పొగ రాదు అనేది ఉంటుంది కదా. సో ఒక డౌట్ 10 మందిలో ఒక 2-3 మంది మారిపోతారు ఈజీగా. ఇంకా కొంచెం ఎక్కువ ప్రెస్ చేస్తే 5 మంది కూడా కన్వర్ట్ అయిపోతారు. ఇది లోవర్ లెవెల్లో చేస్తారు ఇక్కడ. నేను ఎప్పుడు చాలా మంది దీనికన్నా ముందు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కన్వర్షన్స్ కేరళలో 16-17 సెంచరీలో స్టార్ట్ అయింది. యూరోప్కి వెళ్ళే ముందు కన్వర్షన్స్ కేరళలో స్టార్ట్ అయింది. వాళ్ళు అక్కడ టాప్ డౌన్ అప్రోచ్ తీసుకున్నారు. నంబూదిరి క్యాస్ట్ టెంపుల్ ప్రీస్ట్ని ఫస్ట్ పట్టుకున్నారు, వాళ్ళని కన్వర్ట్ చేశారు. ఓకే, అదొక స్ట్రాటజీ. హైయెస్ట్ కదా. మిషనరీస్కి వాళ్ళు మెచ్చుకోవాలి. సేల్స్లో వాళ్ళు నెంబర్ 1. ఎప్పుడు అంటాం కదా మిషనరీ లైక్ సేల్ అంటారు. మనం సేల్స్ టీమ్ని ఇప్పుడు మోటివేట్ చేస్తున్నాం. మిషనరీస్ లాగా అమ్మండి అయ్యా అంటారు. బిషప్ డెస్మండ్ టూటు చాలా మంచి కోట్ ఇచ్చారు. ఆయన కూడా ఈజ్ అ ప్రీస్ట్ బిషప్. ఆయన ఏమన్నారంటే ఫస్ట్ ఆఫ్రికాకి మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళు కన్ను మూసుకోమన్నారు. మా దగ్గర మా చేతిలో బైబిల్ ఉండే. కొంచెంసేపు తర్వాత చూస్తే మా చేతిలో వాళ్ళ చేతిలో బైబిల్ ఉండే. కొంచెంసేపు మేము కన్ను మూసుకున్న తర్వాత మా చేతిలో బైబిల్, వాళ్ళ చేతిలో మా భూమి పోయిందన్నారు. అది వీళ్ళ స్ట్రాటజీ అన్నమాట. సో ఇది ఆరోగ్య స్వామిని కూడా ఇప్పుడు ఇంటర్వ్యూట్ చేస్తున్నారు, కానీ ఇదంతా బయటికి రాదు, రాదు. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కర్ణాటక గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారు. ఈ కేసు బయటికి రావాలంటే సీక్రెట్స్ ఎన్ఐఏ రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది ఇంటర్ స్టేట్, దీంట్లో ఇంప్లికేషన్స్ ఉంది. మూడవ ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్, కేరళ నుంచి ఉన్న జిహాదీ గ్రూపులు. ఓకే, ఫస్ట్ మనం విత్ ఇన్ హిందూ కమ్యూనిటీ మాట్లాడుకున్నాం. సెకండ్ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ మాట్లాడుకున్నాం, కన్వర్షన్. మూడవది కేరళ నుంచి ఉన్న ఇస్లామిక్ గ్రూప్స్. ఎస్డిపిఐ మీకు తెలిసి ఉంటుంది, పిఎఫ్ఐ పొలిటికల్ ఆర్మ్. పిఎఫ్ఐ బ్యాన్ చేశారు, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఎస్డిపిఐ వాళ్ళు చాలామంది కేరళ నుంచి రేడ్లు మొదలైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కర్ణాటక వైపు వచ్చేసారు. మీరు ఇప్పుడు కూర్గ్కి వెళ్ళండి, కూర్గ్లో మీకు మస్జిద్ మీద మస్జిద్ కనిపిస్తుంది. నాకు గుర్తుంది 10 సంవత్సరాల ముందు కూర్గ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం, 15 సంవత్సరాల ముందు వెళ్ళినప్పుడు ఒక్క మస్జిద్ కూడా లేకుండా అక్కడ. కూర్గ్లో బయట వాళ్ళు ల్యాండ్ కొనుక్కోలేరు, ఎస్పెషల్లీ కాఫీ ఎస్టేట్. కానీ ఇప్పుడు అదంతా పోయింది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఎవరికి. అది గల్ఫ్ నుంచి వస్తుంది, హవాలా రూట్ అంటున్నారు అన్నీ. సో ఈ స్లోలీ మంగళూరు వైపు నుంచి ఉడుపి నుంచి కూర్గ్, ఇటువైపు కుండాపుర, భట్కల్ చాలా పెద్ద ఇంపార్టెంట్ పేరు మీకు గుర్తుంటుంది, టెర్రరిస్ట్ యసీన్ భట్కల్, వీళ్ళు ఇద్దరు ఉన్నారు కదా బ్రదర్స్, వాళ్ళ ప్లేస్ అది. భట్కల్ తర్వాత మురుదేశ్వర్ గోకర్ణ, అక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇటువైపు మూకాంబిక, దాన్ని రిలీజియస్ చాలా సిగ్నిఫికెంట్ ఉన్న ప్లేసెస్. గోకర్ణ అవును, జ్యోతిర్లింగం ఒకటి. సో అక్కడి నుంచే కదా పరశురామ కేరళని తయారు చేశారు, తీసుకొచ్చారు అండర్ ద సీ నుంచి. సో ఈ కన్వర్షన్ మాఫియాలో ఈ జిహాదీలు కూడా వచ్చేసారు ఇప్పుడు. వాళ్ళకి టార్గెట్ ఏంటంటే క్రిస్టియన్స్ కన్వర్ట్ చేయలేని వాళ్ళని మనం హిందూ మతాల్లో ఉన్న డిఫరెన్సెస్ ఇంకా ఎక్కువ చేసి వీళ్ళని కన్వర్ట్ చేసుకుందామని. అక్కడ వాళ్ళు ఈ ఒక్కలాగ్యాస్ లింగాయట్ నన్నిట్లో ఎప్పుడు గొడవ ఉంటుంది. ముఖ్యమంత్రులు వాళ్ళదే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లింగాయట్ నుంచి చూస్తే మనం యడ్యూరప్ప, ఇటువైపు ఏమో డికే శివకుమార్. ఇప్పుడున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బ్యాక్వర్డ్ క్లాస్, చాలా రేర్ కర్ణాటకలో, కురుబా కమ్యూనిటీ. వీళ్ళు పాలిటిక్స్, వీళ్ళ నడిమిట్లో మఠాల నడిమిట్లో పాలిటిక్స్ అది కూడా ఉంది. డామినెన్స్ కోసం వీళ్ళు అందరూ అక్కడెక్కడ కొట్టుకుంటారు. రాహుల్ గాంధీ పోయినప్పుడు కొంచెం కండువా వేసి అన్ని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పిన కొంచెం మఠాధిపతులు ఉన్నారు. ఇవన్నీ పాలిటిక్స్ ఆడుకుంటారు వాళ్ళు. దీన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం ఈ ఇస్లామిక్ గ్రూప్స్ నేర్చుకున్నారు. మీకు గుర్తుంటుంది టిప్పు సుల్తాన్ సెరమనీ, టిప్పు సుల్తాన్ జయంతి బీజేపీ ఉన్నప్పుడు బ్యాన్ చేశారు. మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు ఎస్డిపిఐ ప్రెషర్ పెట్టిన తర్వాత సిద్ధరామయ్య అగ్రీ చేశారు. హిజాబ్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మైసూరు కానీ చుట్టుపక్కల ఏరియాలో, ఉడుపి ఏరియాలో ఇదే గ్రూప్స్ మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టారు గొడవ అంతా. సో ఇది ఈ ధర్మాధికారిని, ఈ ట్రస్ట్ని టార్గెట్ చేయడంలో ఈ 3 గ్రూప్స్ కలిసి పనిచేశారు. అలా ఎవరో 4 పేర్లు కూడా వినపడుతున్నాయి కదా సార్, సమీర్, గిరీష్, జయంత్. ఈ మాస్క్ మ్యాన్ ఎలాగో జయంత్ అండ్ తిమ్మర హరీష్ అనుకుంటారు. వీళ్ళిద్దరూ ఈ ఆటో నడిపిస్తుంది. హరీష్ అనే మనిషి ముందు ముంబైలో ఉండే, అండర్ వరల్డ్తో కనెక్షన్ ఉంది ఆయనకి. గిరీష్ అనుకుంటా,
గిరీష్ హరీష్ ఇద్దరు ఉన్నారు, ఇంకా తిమ్మారెడ్డి ఒకరు ఉన్నారు. ఓకే. వాళ్ళని అక్కడి నుంచి పోలీసు వాళ్ళు బయట ఎక్స్టర్న్ చేశారు. అంటే బాంబేలో ఉండకూడదు, ముంబైలో ఉండకూడదు అని చెప్పి పంపించేశారు, మహారాష్ట్ర నుంచి పంపించేశారు. ఆయన ఉడిపికి వచ్చేసారు. ఉడిపిలో వచ్చి ఉడిపి నుంచి ఆయన ధర్మస్థలకి వెళ్ళాడు. ధర్మస్థలలో ఆ టైంలో అంటే 10-15 సంవత్సరాల ముందు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ లేకుండే. అంటే మీరు ధర్మస్థలకి చేరుకోవాలంటే మీరు ఆటో తీసుకోవాల్సి వస్తుంది నియరెస్ట్ బస్ స్టాండ్ నుంచి. వీళ్ళు ఒక ఆటో మాఫియా తయారు చేసుకున్నారు అక్కడ. వాళ్ళు అడిగిన రేట్ ఇవ్వకపోతే ఎవరు తీసుకెళ్లారు మిమ్మల్ని. ఇప్పుడు బస్సులు వచ్చేసినాయి, కార్లు వచ్చేసినాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆ టైంలో లేకుండే, ఆటో ఒకటే ఉండే. ఎస్పెషల్లీ పేదోళ్ళు, వాళ్ళకి పర్సనల్ ట్రాన్స్పోర్ట్ లేదు అప్పుడు. ఇది వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకుని పెద్దగా మాఫియా క్రియేట్ చేసి చాలా డబ్బులు సంపాదించారు. అట్లనే వీళ్ళు చాలా మట్టుకు చుట్టుపక్కల ల్యాండ్ చెప్పాను చూడండి కొనడం మొదలుపెట్టారు. ఈ బాంబే కనెక్షన్ ఒకటి మాఫియా కనెక్షన్, దాంట్లో దావూద్ కనెక్షన్ ఒకటి ఉండే, కానీ దావూద్ వెళ్ళిపోయాడు అప్పుడు దాకా పాకిస్తాన్కి. కానీ ఈయన ఉండిపోయాడు. అదే మాఫియా స్టైల్ ఈయన అక్కడ ట్రై చేశాడు అగేన్స్ట్ ధర్మాధికారి వ్యతిరేకంగా. కొంత మటుకు సక్సీడ్ అయ్యారు వాళ్ళు, ఎందుకంటే డబ్బులు విపరీతంగా వాళ్ళ దగ్గర ఉండే. బాంబే నుంచి తెచ్చుకున్న అండర్ వరల్డ్ డబ్బులు ఉండే, అది కాకుండా వాళ్ళు అక్కడ సంపాదించిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండే. సో వీళ్ళందరూ సమీర్ అని చెప్పిన క్యారెక్టర్ ఒక యూట్యూబర్. అక్కడ మీరు తమిళనాడు నుంచి ఒక 50 యూట్యూబర్స్, మోస్ట్ ఆఫ్ దమ్ యాంటీ బీజేపీ, యాంటీ హిందూ, ద్రవిడియన్ ప్లస్ క్రిస్టియన్ గ్రూప్స్ అండ్ ఇస్లామిక్ జిహాదీ గ్రూప్, వీళ్ళందరినీ మొన్న ఒక ఛానల్ వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళు చేసిన వీడియోలు అన్నీ అగేన్స్ట్ హిందూ కమ్యూనిటీ. సో ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేశారంటే సడన్గా వీళ్ళందరూ కలిసి గ్రూప్గా ఫామ్ అయ్యి కంటిన్యూస్గా న్యూస్ పెట్టడం మొదలుపెట్టారు. అక్కడ ఇది నడుస్తుంది ధర్మస్థలాలు, అది నడుస్తుంది, ఫాల్స్ నెరేటివ్ అంట. అదే టైంలో అల్ జజీరాని తీసుకొచ్చారు. ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా అంతర్జాతీయ. మీరు ఇప్పుడు గూగుల్ చేయండి అల్ జజీరా ధర్మస్థల అనుకుంటే పెద్ద న్యూస్ ఐటమ్స్ ఉంటాయి 2-3. అక్కడ ఉండి వాళ్ళు న్యూస్ చేశారు. హిందూ టెంపుల్ కిల్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, రేప్స్ అండ్ కిల్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ చెప్పి హెడ్లైన్ పెట్టారు. ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, హిందువులు చేస్తారు ఇదే పని అని చెప్తారు. వాళ్ళు జిహాదీలు ఏం చెప్పారు ఏం చెప్పరు వాళ్ళు, కానీ ఈ హిందువులు చేస్తున్నారని చెప్పి. సో అల్ జజీరాని ఎవరు తీసుకొచ్చారు, కేరళ నుంచి ఒక క్యారెక్టర్ ఉన్నాడు మునాఫ్ అని చెప్పేసి. మొన్న కేరళకి నేను వెళ్ళినప్పుడు, మా ఊరికి వెళ్ళినప్పుడు జనం టీవీ వాళ్ళు ఒక డిబేట్ పెట్టారు. దాంట్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను వాళ్ళ స్టూడియోకి త్రిశూర్లో. ఆ డిబేట్లో ఈయన కనిపించాడు నాకు. ఈయన్ని ఇంకో ఫ్రెండ్ ఉన్నారు, ఆయనకు మంచి కౌంటర్ చేశాడు, యువరాజ్ అని చెప్పి చాలా బాగా కౌంటర్ చేశాడు. నీకు అక్కడ ఏ రోల్ ఉంది ధర్మస్థల అంటే, అక్కడ సుజాత భట్ మా కస్టడీలో ఉందో అన్నారు. ఈ సుజాత భట్ అని ఇంకో క్యారెక్టర్ దీంట్లో. అదే ఆమె అనన్య భట్ అని వాళ్ళ అనన్య భట్ నా కూతురు ఒకసారి ధర్మాధికారి అక్కడ ధర్మస్థలకి వెళ్ళిన తర్వాత కనిపించట్లేదని చెప్పి పెద్ద కథ పుకారు లేపింది. కానీ పోలీసులు అక్కడ కూడా ఎంక్వైరీ చేయలేదు. ఇది మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్స్, కేరళలో ఉన్న మీడియా ఛానల్స్, మీడియా వన్ అని చెప్పి ఒక ఇస్లామిక్ ఛానల్ అక్కడ ఉంది, జమైతే ఇస్లామీ వాళ్ళది. వాళ్ళని ఒకసారి బ్యాన్ చేశారు వారం కోసం యూనియన్ గవర్నమెంట్. తర్వాత సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు దానికి. ఈ గ్రూప్ మీడియా వన్ వాళ్ళు కలిసి పెద్ద స్టోరీ తయారు చేశారు ఈమె వెనక సపోర్ట్ కోసం. ఈ మునాఫ్ అనే క్యారెక్టర్ కేరళ నుంచి వచ్చి ధర్మస్థలాలు ఉండి ఈమెను ప్రొటెక్ట్ చేస్తుంది. ఈమెని వాళ్ళ కస్టడీలో ఉంచుకొని బయట వాళ్ళని కలవకుండా ఒక బ్రెయిన్ వాష్ చేసి ఆమెతో స్టోరీ చేయించారు. ఇది మా కూతురు కనిపించట్లేదు. సో పోలీసు వాళ్ళు తర్వాత, ఇప్పుడు కాదు, తర్వాత పోలీసు వాళ్ళు అడిగారు, మీ కూతురు ఫోటో ఉందని అడిగారు. ఫోటో లేదంట. మీ కూతురు ఎప్పుడు చదివిందంటే 10 సంవత్సరాల ముందు మణిపాల్లో కస్తూర్బా గాంధీ మెడికల్ కాలేజ్ చదివిందని. వాళ్ళు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అట్లా ఎవరు అమ్మాయిలు అక్కడ చదవలేదు, ఆ పేర్లు ఎవరు అమ్మాయి అక్కడ లేదని. సరే 10వ క్లాస్ ఎక్కడి నుంచి చదివిందంటే ఆ డీటెయిల్స్ కూడా ఆమె చెప్పట్లేదు. సరే ఫోటో ఉందా, అది కూడా లేదు. ఏమంటుంది, ఎవరో ఇంటికి వచ్చి మొత్తం తగలబెట్టారంట సర్టిఫికెట్లు, ఫోటోలని, పెద్ద కథ. నెక్స్ట్ ఆమె ఇంకో స్టోరీ చెప్పింది, నేను కల్కటాలో సిబిఐ ఆఫీస్లో స్టెనోగ్రఫర్గా పనిచేశాను చెప్పారు. సో దే ఇమీడియట్లీ చెక్ టు సిబిఐ చెప్పారు మా దగ్గర ఎట్లా ఎవరు పనిచేయలేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర స్టెనోగ్రఫర్ అని పోస్టే లేదు మా దగ్గర. సో అది కూడా ఇట్ బికేమ్ బ్లఫ్. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి, వాళ్ళ సిస్టరు ఇంకా వాళ్ళ బ్రదర్ ఇన్లా వచ్చి పోలీస్కి స్టేట్మెంట్ ఇచ్చారు, ఈమె ఇట్లాంటి పనులే చేస్తుంటుంది, అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది. ఈమె లోన్లు తీసుకొని కోఆపరేటివ్ సొసైటీ కోసం షివమోగాలో ఒక ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో లోన్ తీసుకొని లోన్ కట్టలేదు, అట్లాంటి మనిషి ఈమె చెప్పిందంతా అబద్ధం అని చెప్పి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇదంతా ఒకటేసారి ద ఎంటైర్ థింగ్ కొలాప్స్డ్ కేస్. ఒకటి చిన్నయ్య కేసు కొలాప్స్ అయింది, ఇంకోటి ఈ అనన్య భట్ కేసు కొలాప్స్ అయింది, మూడోదేమో ఈ ఇస్లామిక్ జిహాదీ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా మటుకు క్రిస్టియన్ గ్రూప్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా బయటకు వచ్చింది. అన్నీ కలిసి ఇప్పుడున్న పరిస్థితికి ఏంటంటే ఇప్పుడు కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు పోలీసులు డెస్పరేట్గా. ఓకే, కానీ మనం చేయనీయకూడదు.
ఎన్ఐఏ రంగంలోకి దిగితే ఎన్ఐఏ కన్నా ఎక్కువ ఈ కేసు వెనక ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకోవాలి. సుజాత భట్, హరీష్ తిమ్మరాడి, చిన్నయ్య అండ్ ఒక కాంగ్రెస్ ఎంపీ ఢిల్లీలో కలిశారు. ఆయన ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, ఉడుపి కూర్గ్ ఏరియాలో పనిచేశారు మనిషి. ఆయనకు ఆ టైం నుంచే ఈ జిహాదీలతోని క్రిస్టియన్ గ్రూప్స్తో చాలా ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. ఓకే. వీళ్ళు నలుగురు ఒక సీనియర్ లాయర్ని, సుప్రీంకోర్టు లాయర్ని కూడా కలిశారు ఢిల్లీలో. దిస్ హస్ కమ్అట్ ఇన్ ద స్టేట్మెంట్. ఎందుకు కలిశారు? ఢిల్లీ దాకా ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఈమెమంటుంది నాకు డబ్బులు ఇచ్చారు, నన్ను బ్లాక్మెయిల్ చేశారని. చిన్నయ్య అంటున్నాడు నాకు కూడా 3 లక్షలు ఇచ్చారు, ఇంకా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు ఇప్పుడు దాకా. డబ్బులు ఎందుకు పంచిపెట్టారు? ఎవరు చేశారు? ఈయన వెనక పెద్ద ఇవన్నీ పోలీసుల విచారణలో బయటపడి కానీ కాంగ్రెస్ వాళ్ళని ముట్టకుండా చూసుకుంటారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇది కనెక్షన్ అయితే డైరెక్ట్ ఢిల్లీకి వెళ్తుంది కనెక్షన్. అక్కడ వెళ్ళకుండా లోకల్ లెవెల్లోనే దీన్ని కంప్లీట్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొన్న ఊరేగింపు తీశారు నిన్న, ప్రొసెషన్ అక్కడ పెద్దది ఉడిపి నుంచి అంతా. వీళ్ళు కూడా చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రొసెషన్ తీస్తున్నారు, మేము కూడా ధర్మస్థలాన్ని ప్రొటెక్ట్ చేస్తాం అది ఇదని చెప్పి. ఏంట్రా మొన్న దాకా నువ్వు కనిపించలేదంటే అది ఏం చేయాలి అప్పుడు అట్లా ఉండే సిచ్యువేషన్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళేమో ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలి మాకు అని వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. కానీ స్టేట్ గవర్నమెంట్ దీనికి అంగీకరిస్తేనే ఇదంతా జరుగుతుంది, కానీ వాళ్ళు అంగీకరించారు. సిద్ధరామయ్య ఇస్ వెరీ క్లియర్, ఆయన మొదలుపెట్టిన కథ ఇది. కానీ ఇప్పుడు డీకే శివకుమార్ దిగిన తర్వాత కొంచెం కథ మారిపోయింది. డీకే శివకుమార్ మనకు అందరికీ తెలుసు కొంచెం ప్రో హిందూ ఆయన. ఆయన ఏమంటారు దీని వెనక ఎవరు ఉన్నారు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేద్దాం, వాళ్ళందరినీ తీసుకొద్దాం లా ముందని చెప్తే. కానీ అంత ఈజీ కాదు. దీని వెనక ఉన్న కుట్ర చాలా పెద్ద ప్లానింగ్ ఉండే. ఇది ఐసోలేటెడ్గా చూస్తున్నాం మన ధర్మస్థల కాదు. దీనికన్నా ముందు మీకు గుర్తు కన్సిస్టెంట్గా జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా యోగా మీద ఇట్లనే దాడులు చేశారు. అమ్మాయిలు తీసుకొస్తున్నారు, అమ్మాయిలు కనిపించకపోతున్నారు అని చెప్పి. మాతా అమృతానంద మఠ్ కొల్లం కేరళలో అక్కడ కూడా ఇదే, అమ్మాయిలు వచ్చారు, అమ్మాయిలు కనిపించకుండా పోయారు, వాళ్ళని ఎక్కడో గాయబ్ చేసేసారని చెప్పి మాతా అమృతానందమై మీద కూడా ఆరోపణలు చేశారు. ప్యాటర్న్ చూడండి. శ్రీ శ్రీ రవిశంకర్ సేమ్ థింగ్. ఇస్కాన్ మీద ఆరోపణలు. అవును, ఇదంతా కంప్లీట్ కనెక్ట్ ద డాట్స్ అంట. మన చాలా ప్లాన్డ్గా జరుగుతుంది. ఎందుకంటే హిందూ రిలీజియన్ని మీరు డిస్క్రెడిట్ చేస్తే హిందూ వాళ్ళు చల్లబడిపోతారు, వాళ్ళు బయటికి రారు, వాళ్ళు గొడవ చేయరు ఎక్కువ. సో ఇది ఒక స్ట్రాటజీ. రేపు ఎవరి మీద వెళ్తారో, రేపు ఇంకో మఠం మీద వెళ్తారో, రేపు ఇంకో గుడి మీద వెళ్తారో తెలియదు మనకి, కానీ ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. ఇంకా ఎందుకంటే హిందువులు డివైడ్ అయి ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో కూర్చొని మాట్లాడతారు, కానీ బయటకు వచ్చి ఇక ప్రొటెస్ట్ చేయమంటే చేయరు. ఇది హిందువుల వీక్నెస్. అది ఇప్పుడు కాదు, మొఘల్స్ నుంచి, దానికి ముందు ఆఫ్ఘాన్స్ నుంచి, బ్రిటిష్ వాళ్ళు, డచ్, ఫ్రెంచ్ అందరూ వచ్చి మనం తల మీద కూర్చున్నారు. ఎందుకంటే వీఆర్ ఎ డివైడెడ్ నేషన్, వీఆర్ స్టిల్ ఎ డివైడెడ్ నేషన్. అది డిఫరెన్స్. సో మొత్తానికి మీరు అన్నట్టుగా ఈ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో ఉంటే సిట్లు ఏమీ తేల్చదు, ఎన్ఐఏకి ఇస్తే నిజాలు ఏంటో బయటపడతాయి. ఇవ్వాలని కోరుకుందాం, ఆ నిజాలు ఏంటో బయటకు తెలియాలి. హిందూ సమాజాన్ని, హిందువులని విడగొట్టాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇది కూడా జరిగినట్టు తెలుస్తుంది. సమాజం సంఘటితంగా పోరాటం చేయాలి, కలిసికట్టుగా ఉండాలని కోరుకుందాం. సురేష్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. ఈ ధర్మస్థల కుట్ర వెనక ఎవరున్నారు మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. తప్పకుండా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.